హాయ్ అందరికీ. నేను మీ సందీప్. ఈరోజు నేను మీతో వర్కౌట్ వీడియో డిఫరెంట్‌గా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇది షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశాను. కానీ ఈరోజు నేను మీతో మాట్లాడుతూ వర్కౌట్ చేద్దామని అనుకుంటున్నాను. ఆహ్, ఇలానే గనక మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ ద లవ్. రెడీ గైస్. ఫస్ట్ నేను స్ట్రెచెస్‌తో స్టార్ట్ చేయబోతున్నాను. ఏదైనా వర్కౌట్ చేసే ముందు స్ట్రెచెస్ అనేవి కంపల్సరీ. మీ బాడీని చాలా లైట్‌గా ఫీల్ అవుతేలా చేస్తుంది. అలానే ఇంజ్యూరీస్ నుంచి కాపాడుతుంది. సో, కంపల్సరీగా స్ట్రెచెస్ చేయండి. మీలో ఎంతమంది వర్కౌట్స్ చేస్తారో కింద కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ నేను జిమ్‌కి వెళ్ళాను అండ్ మధ్యలోనే ఆపేశాను. సో, నేను ఈ ఇయర్ మళ్ళా వెళ్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం బాడీని ఫ్లెక్సిబుల్ చేద్దామని ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ మీతో ఈ 1 మంత్ షేర్ చేసుకోబోతున్నాను. మీలో ఎంతమంది వర్కౌట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మన డైలీ రొటీన్స్ చాలా బిజీగా ఉంటాయి. చాలా అంటే చాలా బిజీగా ఉంటాయి. వర్క్స్‌కి వెళ్తుంటాం, ఆఫీసెస్‌కి వెళ్తుంటాం. సో, వర్కౌట్ చేయడానికి, బాడీ మీద కాన్సంట్రేషన్ చేయడానికి అస్సలు టైమే ఉండదు. సో, నేను ఈరోజు మీతో పాటు ఇలా సింపుల్ టిప్స్ చేసుకుంటే, రోజు ఒక 30 మినిట్స్ ఇంట్లో చేసుకుంటే గనక మన బాడీ అనేది కొంచెం హెల్తీగా ఉంచుకోవచ్చు, ఫిట్‌గా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ నేను జంపింగ్ జాక్స్ చేయబోతున్నాను. సో, ఈ జంపింగ్ జాక్స్ అనేది టోటల్ బాడీని మూవ్‌మెంట్ చేస్తుంది, ఫ్లెక్సిబుల్ చేస్తుంది. ఓకే గైస్. 3 ఈ ఈ జంపింగ్ జాక్స్ అనేది టోటల్ బాడీని మూవ్‌మెంట్ చేస్తుంది, ఫ్రీగా ఉంచుతుంది. నెక్స్ట్ నేను హై నీస్ చేస్తున్నాను. సో, ఈ హై నీస్ అనేవి మీ ఫ్యాట్ అనేది ఇక్కడ థైస్‌లో ఉన్న ఫ్యాట్ అనేది, అలానే మీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇంకా డంబెల్స్‌కి వచ్చేద్దాం. డంబెల్స్‌తో ఇంట్లో సింపుల్ హోమ్ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 2 డంబెల్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ నేను బైసెప్ కర్ల్స్ చేస్తాను. ఇలాగ బైసెప్ కర్ల్. మన ఇంట్లో 2 డంబెల్స్ ఉంటే చాలు. ఈ డంబెల్స్‌తో మన హ్యాండ్ పవర్‌ని పెంచుకోవచ్చు. అలానే సింపుల్ హోమ్ వర్కౌట్ అయిపోతుంది. బైసెప్స్ కర్ల్స్ చేస్తున్నాను. ఫస్ట్ నేను 1, 2, 3, 4. ఇక్కడ వెయిట్ అనేది ముఖ్యం కాదు. మనకి ముఖ్యమైనది కన్సిస్టెన్సీ గ్రేటర్ దాన్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ తక్కువ ఉన్నా పర్లేదు. మనకి కన్సిస్టెన్సీ ఉంటే మన బాడీని చాలా ఫిట్‌గా ఉంచుకోవచ్చు. తర్వాత హ్యామర్ కర్ల్స్ చేస్తున్నాం. 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత నేను జోటోమెన్ కర్ల్స్ చేస్తున్నాను. 3, 4. ఈ ఎక్సర్సైజ్ అన్ని చేసినాక స్ట్రెచెస్ అనేవి మళ్ళా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్ట్రెచెస్ చేయడం వల్ల నెక్స్ట్ డే మనకి బాడీలో పెయిన్స్ లేకుండా ఉంటాయి. సో, సింపుల్‌గా ఎక్సర్సైజ్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయినాక సింపుల్‌గా స్ట్రెచెస్ చేసుకోండి. ఓకే. 1, 2. ఓకే. స్ట్రెచెస్ చేసుకోండి. ఓకే. రొటేట్ యువర్ హ్యాండ్ టు ద లెఫ్ట్, రైట్, అప్, డౌన్. సో, వర్కౌట్ అంతా అయిపోయినాక హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డ్రింక్ యాజ్ మచ్ యాజ్ వాటర్ పాసిబుల్. సో, వాటర్ కీప్స్ యూ హెల్తీ. ఈ సమ్మర్‌లో కూడా వాటర్ అనేది చాలా అవసరం. మనలో ఎంతమంది మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తున్నానంటే, మన ఛానల్ అనేది స్టోరీస్ ఆఫ్ అవర్స్
ఇట్స్ ఇంక్లూడ్స్ డాన్సెస్ ఉంటాయి, డైలీ రొటీన్స్ ఉంటాయి, మార్నింగ్ రొటీన్ ఉంటుంది, కుకింగ్ వీడియోస్ ఉంటాయి, ట్రావెల్ వీడియోస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు నేను వర్కౌట్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫన్ ప్లస్ హెల్దీ. ఫన్ అండ్ హెల్దీ ఉంటేనే లైఫ్ అనేది బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. సో నేను ఈ వర్కౌట్స్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్త ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సో మచ్ ఆఫ్ లవ్.